హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. అయితే ఇప్పుడు ఏపీలో మరొక పంచాయతీ బయటకు వచ్చింది. ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది. సో దీంట్లో ఇన్‌డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదేమి పెద్ద నేషనల్ ఇష్యూ కాదు వెళ్ళటానికి. సో కానీ కొంతమంది చేస్తున్న నానా యాగిని మాత్రం మీకు ఒక చిన్న విశ్లేషించే ప్రయత్నం చేస్తా. అదేంటంటే ఒక ముగ్గురు పేర్లు చెప్తాను నేను. ఒకటి వర్ర రవీందర్ రెడ్డి, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటూరి రవికిరణ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మేకా వెంకట రామిరెడ్డి. సో ఇంకా చాలామంది ఉన్నారులేండి, ఒకళ్ళు కాదు ఇంకా చాలామంది ఉన్నారు. సజ్జల భార్గవరెడ్డి, ద మెయిన్ అక్యూజ్డ్ సజ్జల భార్గవరెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. సరే ఫైన్. ఇప్పుడు బోర్డు మీద రాసిన పేర్లేమి వాళ్ళు సంఘ సంస్కృతులేమి కాదు, అండ్ దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు అయితే అసలు కాదు. వాస్తవానికి వాళ్ళు వైసీపీ యాక్టివిస్టులు వీళ్ళంతా. సో వీళ్ళందరూ కొన్ని హోదాల్లో ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా ఫోరంలో. సో వీళ్ళంతా ఒక 15 రోజులుగా అంటే వాళ్ళ హద్దులు దాటి మరి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. సరే ఇప్పుడు ఒక అమ్మాయిని, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అమ్మాయిని టీజ్ చేసామంటే అది కాలేజ్కి వెళ్ళే అమ్మాయిని ఒక అబ్బాయి టీజ్ చేస్తున్నాడు, అది టీజ్ వరకే ఉండాలి, తనకే బాగుంటుంది. కానీ రేపు పొద్దున పెట్రోల్ పోసే వరకు వచ్చిందంటే నిజంగా అది ప్రాణాలకి ముప్పు కదా. సో సేమ్ యాజ్ ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాపీ చేస్తున్నా. సరే ఏ పార్టీకైనా సోషల్ మీడియా ఉంటుంది, ప్రచారం చేసుకోవాలి. దాని ద్వారానే అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ట్రంప్ గెలిచారు యూఎస్లో. ఆయన కేవలం సోషల్ మీడియా, ఆయనకున్న ఫేమ్ అండ్ సోషల్ మీడియా అలా నెక్స్ట్ లెవెల్లో పనిచేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు అధికారం కోల్పోయింది కదా అని చెప్పి పొరపాటున 2019లో అధికారంలోకి వస్తే మాత్రం ఇంత ఇచ్చేస్తారా జనాల్ని? మీ హయాంలో నిజంగా జరగలేదా అరాచకాలు, అవినీతి? మీ చేసిన దాని మీద ఒకవేళ కూటమి ప్రభుత్వం కనుక గట్టిగా ఫోకస్ పెడితే ఈ పార్టీకి చాలా మంది పెద్దలుగా లోపలికి వెళ్ళేవాళ్ళు. అది ఈ విషయం వైసీపీ అధినాయకత్వం తెలీదా? ఎంతమంది భయపడుతున్నారు ఇవాళ భారతీ పిఏ వర్ర రవీందర్ రెడ్డి ఎందుకు పారిపోవాలి? అసలు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య పిఏ ఎందుకు ఇవాళ పారిపోయాడు? మీరు చెప్పండి. సరే అంత భయం లేని వ్యక్తి మరి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? దీని దగ్గర వైసీపీ వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఏమన్నా అంటే ఛానల్స్లో హైలైట్ చేస్తున్నారంటే మరి మీరు చేసింది ఏంటి ఇప్పుడు దాకా? మీరేం చేశారు ఇప్పుడు దాకా? ఒక్క నిమిషం ఆలోచించరా? మార్ఫింగ్లు చేస్తారా? ఇది చేసింది ఏంటి? మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు. అందుకు వైసీపీ వీడిని పెంచి పోషిస్తుంది. పొరపాటున మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి వాళ్ళకి మంచి పదవులు ఇస్తారనమాట. ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో లేకపోతే వాళ్ళందరికీ ఊడిగం చేస్తున్న వీడు ఇవాళ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా ఐటీ మినిస్టర్ లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, వీళ్ళందరి మీద దుష్ప్రచారం చేస్తున్న వీళ్ళంతా పెద్ద గ్యాంగ్ అనమాట. అండ్ పైకి అనిపిస్తుంది వీళ్ళు ఒక నలుగురే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నిజంగా ఉరి తీసినా తప్పులేదు. ఎందుకు వీళ్ళని ఓన్లీ 41 CRPC కింద పెట్టాలి? 41 నన్ను అడిగితే నిజం చెప్తున్నా వీళ్ళని ఉరి తీసినా తప్పులేదు. ఎన్ని రోజులు చేస్తారండి? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు విష ప్రచారం చేస్తారు మీరు? సోషల్ మీడియా ఉందని ఇంకా విష ప్రచారం చేయడానికేనా? సో రీసెంట్గా చీరెడ్డి అనే అక్క ఇప్పుడు చాలా రిలీజ్ అయిపోయింది. మొన్నటిదాకా వైసీపీలో కొత్త ఆవిడ వచ్చేసరికి ఈవిడ పక్కన పెట్టేశారు. సో ఈవిడ రిలీజ్ అయ్యి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు, సారీ అండి, మా తరపున నా సోషల్ మీడియా నుంచి ఎటువంటి పోస్టులు రావు, ఇంకా నేను ఎటువంటి మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టనంటూ కూడా ఆవిడ కామెంట్ చేసింది, ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేసింది. సో మా కార్యకర్తలను వదిలేయండి ప్లీజ్ అంటూ లాస్ట్లో జస్ట్ ఆస్కింగ్ అన్నట్టుగా ప్రకాష్ రాజు అడుగుతాడే జస్ట్ ఆస్కింగ్ అని, గిల్లితే గిల్లించుకోవాలన్నట్టుగా. సో అప్పుడు అలా పెట్టి అడిగింది అనమాట చీరెడ్డి. ఇదే చీరెడ్డి మరి ఇన్నాళ్ళుగా ఎందుకు మరి అవకాశవాదాన్ని వాళ్ళు వాడుకున్నారని తెలియదా ఇదే చీరెడ్డికి? సేమ్ ఇదే చీరెడ్డి ఇవాళ ఎలా అయితే రిలీజ్ అయిందో రేపొద్దున చాలామంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంతా రిలీజ్ అవుతారు.
ఈ మాట గుర్తుపెట్టుకోండి. చాలా ఏళ్ళు యాది ఉంటుంది ఈ మాట. ఎవరైతే ఇంకొక 4 ఏళ్ళు పనిచేయాల్సిన వాళ్ళు వైసీపీ యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషిస్తుందో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒకరోజు రిలీజ్ అవుతారు. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. వాస్తవానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వైసీపీ చేసింది కరెక్టా? ఎంత అడ్డగోలుగా దోచేసింది? ఎంతమంది అమ్మాయిలపై రేపులు జరిగాయి? ఎంతమంది చిన్నారిపై రేపులు జరిగాయి? ఎవరన్నా ప్రశ్నించారా? ఇవాళ పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా కొలీగ్ మంత్రిని అడిగాడు కదా డైరెక్ట్‌గా. ఎందుకు మీరు మాట్లాడట్లేదని చెప్పి. అంత డైరెక్ట్‌గా డైరెక్ట్ అడిగేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా ఉన్నారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి అయినా, లేకపోతే ఏ డిప్యూటీ సీఎం అయినా, ఏ సీఎం అయినా, ఇంకెవరినన్నా మినిస్టర్ క్యాబినెట్‌లో ఉండే వాళ్ళని ఎవరైనా నిలదీసి అడిగారా? మీరు ఎందుకు ఆ పని చేయలేదు అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి నాయకుడు కాబట్టే కదా అడిగింది. దాన్నెందుకు వక్రీకరించాలి? దాన్నెందుకు దుమారం చేయాలి? దాన్నెందుకు రాజకీయ రగడ క్రియేట్ చేయాలి దాని వెనక? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్‌గా ఓన్లీ వైసీపీ వాళ్ళకే. ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నాను. పని చేయాలి అండ్ వాళ్ళని చేయాల్సింది చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ కూతురు మీదో, లేకపోతే నారా లోకేష్ భార్య మీదో, లేకపోతే చంద్రబాబు గారి భార్య మీదో, వీళ్ళ మీద కాదు కదా మీరు చేయాల్సింది. పర్సనల్‌లోకి ఎందుకు వెళ్తున్నారు అసలు మీరు? ఎవడిచ్చాడు మీకు హక్కు? ఒకళ్ళ పర్సనల్‌లోకి వెళ్ళేంత హక్కు మీకు ఎవరిచ్చారు? మీదేమైనా ఉంటే పొలిటికల్‌గా చూసుకోండి. రాజకీయంలా ఉండాలి తప్ప ఇలా నీచంగా ఉండకూడదు. సో వైసీపీ యాక్టివిస్టుల గురించి ఈ వీడియో చివరకు చూసిన వాళ్ళు మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.